ముందుగా క్షమాపణతో మొదలెట్టకూడదు కాబట్టి నమస్కారం అన్నాను. మీరందరూ సహృదయంతో నన్ను క్షమించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మీరు ఇంతసేపు వేచి ఉండవలసిన అవసరం కేవలం నా వల్లే కలిగింది. దానికి స్పైస్ జెట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ధన్యవాదాలు అన్నమాట సర్కాస్టిక్గా అంటూనే నిజంగానే ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సముద్రం మధ్యలో డ్యూ టు టెక్నికల్ రీజన్స్ వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ చెన్నై అని రక్షించాడు. వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ ఓషన్ అని ఉంటే ఫంక్షన్ సంగతి తర్వాత మీకు వేరే పని పడి ఉండేది. అలాంటివి జరగకుండా రక్షించినందుకు కూడా దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత సహనంగా ఇంతసేపు నా కోసం వేచి ఉన్నందుకు మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా నిజాముద్దీన్ గారు నాకు చెప్పాను కదా తమ్ముడి కంటే ఎక్కువ. ముందు ఆయన అభిరుచి మంచి అభిరుచి, మంచి ఆరేటర్, ఉపన్యాసాలు చాలా బాగా చెప్పగలడు. ఇవాళ తక్కువే మాట్లాడాడు, నిర్మాత కాబట్టి. తన అభిరుచికి తగ్గట్టు ఎప్పుడో రిలీజ్ అయిన ఒక మంచి సినిమా నెట్లో చూసి కొనుక్కొని దాన్ని ఆ కొనుక్కోవడంలో అతని అభిరుచి తెలుస్తోంది. అతను నా చేత రాయించారు మాటలు. అతను ఇందులో ఉన్న ఒకే ఒక పాట తనే రాశాడు. పాటే అలా రాయగలిగిన వాడు మాటలు కూడా తనే రాసుకోవచ్చు. కానీ నా మీద ఉన్న గౌరవం కొద్దీ నాకు ఇచ్చారు. చెప్పారు ప్రతి లిప్ మూమెంటు కరెక్ట్గా సింక్ చేసేట్టు రాశారు అని. అది నేను గొప్పగా ఏం కాదు, అది నా వృత్తి. నాకు సినిమా అప్పు చెప్తే సింక్ అయ్యేట్టుగా ఉండాలి, మంచి డైలాగ్ రావాలి, వీలైతే థియేటర్లో జనం చప్పట్లు కొట్టాలి. అది నా వృత్తి. ఆ వృత్తికి న్యాయం చేయగలిగితే చాలు, అదే చేశాను. అయినా నన్ను ప్రశంసించినందుకు ధన్యవాదాలు. ఇక సినిమాకి వస్తే, ఇది మీ సినిమా, మీడియా సినిమా. మీడియాలో మీ అందరికీ కొత్తగా నేను చెప్పేదేం లేదు, అందరికీ తెలిసిన విషయమే. ఎక్స్క్లూజివ్ మా టీవీకి వచ్చింది, మా టీవీలో ఎక్స్క్లూజివ్ కవర్ స్టోరీ వచ్చింది. ఎక్స్క్లూజివ్ అన్న దానికోసం మీడియా వాళ్ళు ఎంత దూరం వెళ్తారు అన్నది సినిమా కథాంశం. అంటే రిలేషన్షిప్ని, ఫ్రెండ్షిప్ని కూడా ఓవర్కమ్ అయ్యి ఆ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అనే దానికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ అలా ఎంత మోసం చేసినా వాళ్ళిద్దరు విడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, హీరో హీరోయిన్. అయినప్పటికీ కూడా చివరకు గెలిచేది మాత్రం నిబద్ధతతో పనిచేసిన మీడియా మాత్రమే గెలుస్తుంది అన్నది చిత్రం ముగింపు. ఆ నిబద్ధతకి మారుపేరైన మోహన్ లాల్, అతని ఫ్రెండ్ ఇంకొక అతను, ఈ అమలాపాల్ క్యారెక్టర్, 3 క్యారెక్టర్లు కలిసి ఇంత గందరగోళం సృష్టించిన వాళ్ళని పట్టుకొని అది జనానికి తెలియజేసేది కథాంశం. అయితే సెకండ్ హాఫ్లో ఎక్కడా ఒక్క నిమిషం మనం రిలాక్స్డ్గా కూర్చుని చూడనివ్వకుండా ముందుకు జరిగి చూసేంత ఉత్కంఠభరితంగా జోషి గారు చిత్రీకరించారు. అందులో ఆయన సిద్ధాస్తులు. సినిమా మంచి సినిమా. దీన్ని బాగా టేస్ట్ఫుల్గా అభిరుచిగా కొన్నారు, అభిరుచిగా డబ్బింగ్ చేసుకున్నారు. ఇప్పుడు రిలీజ్ చేయడంలో తను కష్టపడుతున్నా ఒక స్నేహితుడు దొరికాడని చెప్పారు. ఆ స్నేహితుడు అయిన కృష్ణారెడ్డి గారికి కూడా సభాముఖంగా ఈ మాధ్యమాల మూలంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇది ఆడుతుందన్న నమ్మకం ఉంది. మామూలు ప్రెస్ మీట్లో ప్రతి నిర్మాత లేకపోతే నాబోటు మాట్లాడే వాళ్ళందరూ ఇది చాలా వైవిధ్యభరితమైన చిత్రం, చాలా డిఫరెంట్గా తీశారు, చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తుంటారు. ఏముండవు, ఎక్కడ ఉండాల్సిన ఇంట్రోల్ అక్కడే ఉంటుంది. 6 పాటలు ఏ రీల్లోనే వేసుకోవచ్చు, మామూలు క్లైమాక్స్, ఫైటు. దీన్ని కూడా మనం వైవిధ్యభరితం అని చెప్పుకున్నాం. ఇది అలాంటిది కాదు, ఖచ్చితంగా వైవిధ్యభరితమైనటువంటి చిత్రం. I am very happy to be part of this audio function, and my best wishes to producer and his team members, and I wish producer get lot of money after releasing this movie, and so continue not remake, so direct movie karna hai aap. So I wish you all the best and thank you so much. ఈ సినిమా ఒక మంచి సదుద్దేశంతో ఒక మెసేజ్ ఇవ్వాలని తీసిన జోషి గారు మంచి సినిమా తీశారు, సూపర్ హిట్ అయింది అక్కడ. అలాంటి ఈ సినిమాని నిజాముద్దీన్ గారు అంటే ఒక కథ, ఇలాంటి కథ సినిమాని నేను అనువాదం చేయాలని కొనుక్కొని ఆ సినిమాని అందించాలని ఈ సినిమా రెడీ చేశారు.
ఆ సినిమాకి వెన్నెలకంటి గారు అంటే చాలా గొప్ప గొప్ప సినిమాలు తను రాశారు, చాలా గొప్ప రచయిత. ఆయన ఎన్నో సినిమాలు మేము ఫాలో అవుతూ ఉంటాం, చూస్తుంటాం, ఆయన డైలాగులు ఎన్నో ఫాలో అవుతుంటాం. చాలా థ్యాంక్స్ సార్, మీతో కలవలేదు, మీకు అది అనుకోకుండా ఈరోజు అది ఫ్లైట్ జరిగింది, ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మీరు ఇంకా చాలా చాలా సినిమాలు రాలే, తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా సేవ చేసేది ఉంది. కాబట్టి ఈ సినిమా కూడా తనకి ఒక మంచి ఉద్దేశంతో తీసుకొని రెడీ అయిన ఈ సినిమాని తెలుగులో డెఫినెట్లీ కొత్త జానర్ సినిమా అని కొత్తగా చెప్పాలని ట్రై చేసిన సినిమాలన్నీ సక్సెస్ అవుతూ ఉంటాయి. మంచి టైంలో చూసి రిలీజ్ చేసి మంచి పబ్లిసిటీతో చేస్తే తప్పకుండా నిర్మాతకి నిజాముద్దీన్కి మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే హీరోయిన్ సోనీ, తను కూడా చాలా ఈ కొన్ని సినిమాల్లో చేస్తుంది, చాలా మంచి ఆర్టిస్టు, ఇంకా మంచి బ్రేక్ రాలేదు తనకి, మంచి సినిమాలు వేసి మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నా. ఆకాశం లేని భూమిని, ఆకాశంలో నక్షత్రాలు లేనటువంటి ఆకాశాన్ని, తారలు లేనటువంటి ఇప్పుడు ఆకాశాన్ని చూడడం అంటే చాలా కష్టం. అలాగే మీడియా లేని ప్రపంచాన్ని ఈరోజు మనం ఊహించడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే సినిమా లేనటువంటి ప్రపంచం, ఆకాశంలో తారలు ఎలా మిళుకుమంటుంటాయో అలాగా ఈ సినిమా అనే ప్రపంచం, ఈ సినిమా అనేది కానీ లేకపోతే ఈ ప్రపంచానికి అందం కూడా ఉండదు. ఈ బ్లాక్ మనీ అనే సినిమాని ఒక మంచి ఉద్దేశంతో, నాకు మీడియా అంటే చాలా గౌరవం, చాలా ఇష్టం. ఈ సినిమా మీడియాది. ఈ సినిమాలో హీరో మోహన్ లాల్ ఒక కెమెరామ్యాన్, హీరోయిన్ ఒక జర్నలిస్ట్. ఒక మంచి కెమెరామ్యాన్, ఒక మంచి జర్నలిస్ట్, ఒక నిజాయితీ పరుడు ఏ విధంగా వాళ్ళు పడ్డ కష్టం ఏంటి, వాళ్ళకి ఎదురైనటువంటి సమస్యలు ఏంటి, దాన్ని ఏ విధంగా దర్శకుడు జోషి గారు అంటే మనకు గుర్తుంటే ఉంటుంది అందరికీ. అంతిమ తీర్పు సినిమా రిలీజ్ అయింది ఒకసారి. అప్పట్లో సంచలనం ఏంటంటే ఆ రోజుల్లో ఒక్క పాట లేదు ఆ సినిమాలో. అటువంటిది ఈ సినిమాలో ఒకే ఒక పాట. సినిమా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీడియా వాళ్ళు చాలా సంతోషిస్తారని చెప్పేసి ఈ సినిమా ద్వారా నేను అనుకుంటున్నాను. ఈ సినిమాని తీసుకున్న తర్వాత మాటలు వెన్నెలకంటి గారితో నేను కూర్చొని డబ్బింగ్ చేస్తూ ఉన్నప్పుడు లిప్ మూమెంట్ ఎక్కడ కూడా సినిమా చూస్తే స్ట్రైట్ మూవీ లెక్కన ఉంటుంది. అసలు ఎక్కడ కూడా ఒక పెదం కదులుతూ ఉంటే ఆ పదం స్పష్టంగా బయటకు వస్తుంది. ఆ విధంగా మా అన్నగారు రాయడం జరిగింది. అన్నగారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు సినిమా ఇండస్ట్రీలో ఈరోజు ఒక సినిమాని తీసి చాలా ఈజీ. ఒక కెమెరా తీసుకొని ఒక లొకేషన్ తీసుకొని లేకపోతే ఒక ₹1 కోటి పెట్టి సినిమా తీసేయచ్చు. కానీ సినిమాని రిలీజ్ చేయడం అనేది అతిపెద్ద కష్టం. నేను కాదు, ఇంకెవరు కాదు, చాలామంది నిర్మాతలు ఇక్కడ వచ్చి నిలబడినా కానీ అదే మాట చెప్తారు. చిన్నప్పుడు మా అమ్మ నాన్న మా తాత ముత్తాతలకు మాట్లాడాం, నలుగురిని సంపాదించుకోరా అని చెప్పేసి. ఉండడానికైనా పోవడానికైనా నలుగురిని సంపాదించుకునేవాళ్ళు. కానీ ఈరోజు ఆ మాట ఎవరు కూడా, ఏ తల్లిదండ్రులు కూడా ఎవరు కూడా చెప్పట్లే ఒక నలుగురిని సంపాదించుకోండి. ఎందుకంటే ఈ నలుగురిలో వచ్చేసరికి ఒకడు చీటర్ ఉంటున్నాడు, ఒకడు దొంగ ఉంటున్నాడు, ఒకడు ఇంకోటి ఉంటున్నాడు. ఈ ఎత్తుక్కునేటప్పుడు ఈ జీవితం కొలాప్స్ అయిపోతుంది.